అయితే ఈ సందర్భంగా నాయకులంతా కూడా ఆయా ప్రాంతాల్లో అన్నదాన కేంద్రాలు ఉన్నారు. అక్కడ పరిస్థితులన్నింటినీ పరిశీలించారు. అక్కడ నెల్లూరు డైకస్ రోడ్ ప్రాంతంలో నెల్లూరు రోడ్లు అన్నది చెప్పడం నెల్లూరు ప్రాంతంలో దాదాపు 3 అన్న కేంద్రాలు ప్రతిరోజు కూడా దాదాపు 3 నుంచి 5,000 మందికి మీరు చెప్పినటువంటి ప్రాంతాల్లో వాళ్ళ కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళు ఉచితంగా పెట్టడం దీని మీద మీరు అయితే ఎలా అద్భుతమైన కార్యక్రమం. పేదవాడి ఆకలి తీర్చడం ప్రతి ఒక్కరి లక్షణం, ప్రతి ఒక్కరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం. ఆయన పేదవాడి ఆకలి తీర్చేదానికి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన చేసి ఆనాడు అన్నా క్యాంటీన్ పెడితే తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రద్దు చేశారు. మళ్ళీ ఈనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. మీరే చూస్తున్నారు, ఎంతో సంతోషంగా అన్నా క్యాంటీన్లో ప్రజలందరూ కూడా తక్కువ ధరకే. సార్ అలాగే రాష్ట్రంలో మనం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి లక్ష్యంగా రూరల్ నియోజకవర్గానికి ఆయన మార్గదర్శనాన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇది ఎలా ఇది చంద్రబాబు గారి జన్మదిన సందర్భంగా వారి మనస్ఫూర్తిగా అన్నా క్యాంటీన్ నుంచి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అటు రాష్ట్రం నెల్లూరు రూరల్ అన్నీ కూడా చంద్రబాబు గారి నేతృత్వంలో వారి ఆశీస్సులతో అభివృద్ధి కార్యక్రమాల్లో చరిత్ర అభివృద్ధితో ముందు సాగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్నటువంటి అన్నదాన క్యాంటీన్స్ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ చక్కగా ఉందని, అలాగే ఈ క్యాంటీన్ల నిర్వహణ ఎంతోమంది పేదలకు ఆకలి తీరుస్తుందని ఆయన తెలియజేస్తున్నాడు. నాయకుడు మోనార్క హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు, డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు. అందరి కోసం ఆలోచించే నాయకుడు, ప్రజల ఆశయాలకు ప్రతిరూపంగా రాష్ట్రాభివృద్ధికి మార్గదర్శిగా నిలిచిన నాయకుడు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మరియు మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. Hi Nilor, please subscribe to N3 TV.